అని తెలుసు. నేను ఈ మధ్య కలిశాను. డిప్యూటీ కమిషనర్ ఆఫ్ సేల్స్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ విజయవాడలో రవీంద్రబాబు గారు ఉన్నారు. అంటే చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్నారు. కళ్ళు లేకపోయినా బ్లైండ్ స్కూల్స్ లో వాళ్ళు 10th దాకా చదివి తర్వాత నార్మల్ స్కూల్ చదివి సుమారు 200 మంది హెడ్ మాస్టర్లు తెలుసు నాకు. ఇప్పుడు స్టేట్ లిస్ట్ నా దగ్గర ఉంది. మిమ్మల్ని ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నానంటే, మీకు ఎవరైనా 2 కళ్ళు లేని వాళ్ళు ఉన్నట్టు తెలిస్తే 10వ తరగతి నుంచి వాళ్ళు 70 ఏళ్ళైనా కానీ మా వయసు ఎవరికైనా చెప్పొచ్చు. ఏంటి లాభం అంటే, ఇది టెక్నికల్ సబ్జెక్టే. 2 కళ్ళు లేని వాళ్ళకి అద్దాలు ఎందుకని మీ అమ్మమ్మలు తాతయ్యలు జోక్ చేస్తారు, మిమ్మల్ని నమ్మరు. 2 కళ్ళు లేని వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మీకు సబ్జెక్ట్ ఉంటుంది. ముందు ముందు ఇలా కంటి ముందు పెట్టుకుంటే నా కార్డు జగన్మాత వెంగమాంబ కార్డు అని ఉంది. ఇలా 2 కళ్ళు లేని వాళ్ళు ఆ అద్దాలు పెట్టుకొని 20,000 కాస్ట్ అది మేము ఉచితంగా ఇవ్వబోతున్నాం. 10,000 మందికి ఎన్ని కోట్లైనా 4 ఏళ్లలో ఇవ్వబోతున్నాం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇలా కంటి ముందు పెట్టుకుంటే జగన్మాత శ్రీ వెంగమాంబ ఫౌండేషన్ లేదా బహదూర్పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులను రాసి ఉంటే అది చెవి ద్వారా వినపడుతుంది. అర్థమైందా? మీరు రెఫర్ చేస్తే మేము ఇవ్వబోయే లాభాలు వాళ్ళకి చదువుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా చదివితే వినాలి, లేకపోతే విని రేడియో లాంటిది విని చూడాలి. కానీ అట్లా కాదు. ఇక 2 కళ్ళు లేకున్నా మనం ఇచ్చే అద్దాలు కంటి ముందు పెట్టుకుంటే చెవికి వినపడుతుంది. 2 వస్తువు ఎక్కడైనా యాంప్లిఫైర్ ఉంది, అక్కడ బాటిల్ ఉంది, అక్కడ కోడిగుడ్లు ఉన్నాయి. ఒక్కసారి స్కాన్ చేసుకుంటే ఆప్షన్ మార్చుకోవాలి. ఇందాక రీడింగ్ ఉంది, ఇప్పుడు నేను వస్తువును గుర్తించాలని నంబర్ 2 పెట్టుకుంటే వస్తువులు కనపడతాయి. నంబర్ 3 అతి ముఖ్యమైనది, మీ విద్యార్థులు 200 మంది ఉన్నారు అనుకుందాం. ఈ 200 మందిని స్కాన్ చేసి సార్ పేరు ఫోటో తీసి కింద పేరు, ఆ అమ్మాయి పేరు ఫోటో తీసి కింద పేరు పెడితే ఆ తర్వాత సార్ మీ పేరు ఆనంద్ జోషి గారు, ఇప్పుడు శ్రీనివాసరెడ్డి, ఆనంద్ జోషి గారు శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు ఫోటోలు పేరు స్కాన్ అయి ఉంటే నేను దగ్గరగా ఉంటే ఆనంద్ జోషి గారు మీ దగ్గర ఉన్నారు అని తెలియజేస్తుంది చెవి ద్వారా. ఆ తర్వాత కొంచెం నేను ఇటు జరిగాను అనుకోండి ఏదో పని మీద, అప్పుడు కాదు ఇప్పుడు మనం అమ్మ రమాదేవి రమని నువ్వు కాదులే ఆ జ్యోతిని పిలవమంటాం కదా, అలాగే ఈ అద్దాలు ఎవరు దగ్గర ఉంటే కాదు ఇప్పుడు ఆనంద్ జోషి గారు మీ దగ్గర లేరు, శ్రీనివాసరెడ్డి గారు మీ దగ్గర ఉన్నారు అంటే కంటి ముందు పెట్టుకుంటే చెవి ద్వారా వినపడుతుంది, వస్తువులు గుర్తిస్తుంది, మనుషులను గుర్తిస్తుంది. 4వది ఈ ఒక్క మాట చెప్పి నేను విరమిస్తా. అక్కడ వాష్రూమ్స్ ఉన్నాయి, అక్కడ ఎలిమెంటరీ స్టాండర్డ్స్ స్కూల్స్ ఉన్నాయి, అక్కడ ప్రిన్సిపల్ హెడ్ మాస్టర్ గారి రూమ్ ఉంది. ఇక్కడ ఒకసారి ఏరియా స్కాన్ చేస్తే నేను హెడ్ మాస్టర్ గారి రూమ్కి వెళ్ళాలని పెట్టుకున్నాక ఇలా పోకపోతే నువ్వు పడిపోతావు, దారి కాదు, 2 అడుగులు లెఫ్ట్కి